చూడండి మంచిగా తెలిసినట్టుగా మేము మాకే తెలిసి ఏం అవసరం లేదు అనుకుంది మీరు అంటే జంప్ చేసేటప్పుడు ఈ లెగ్ ఉంది కదా మనం ఏ లెగ్ తీసుకుంటాం రైటా లెఫ్టా ఏది తీసుకుంటే దాని మీద ఏ మన యూఆర్ లైక్ దట్ లెఫ్ట్ వచ్చినా రైట్ వచ్చినా మనకు 3 జంప్లు ఇస్తారు కాబట్టి 2 దిక్కులో ప్రాక్టీస్ చేయాలి లెఫ్ట్ కానీ రైట్ కానీ మనం ఏంటంటే ఈ లెగ్ టేకప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన బలం మొత్తం మనము దీని మీదనే ఉంటుంది ఈ తీసుకునేది మీరు ఉరికేస్తారు కదా ఉరికొచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా పెద్ద స్టెప్ ఎత్తారు ఈ పెద్ద స్టెప్ ఎత్తే చూడండి ఎట్లా జంప్ అవుతుంది అదే మన స్టెప్ చిన్న ఉందనుకో ఇగో స్టెప్ చిన్న ఉందనుకో ఇలా ఉందనుకో ఇలాగే ఈజీగా వస్తుంది అట్లా జంప్ చేసేటప్పుడు మనం టేకప్ తీసుకునే స్టెప్ అనేది చిన్నగా ఉండాలి ఈ స్టెప్ అనేది చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే మనకు జంప్ అనేది ఎక్కువ చేయగలుగుతాం ఓకేనా ఏ అమ్మాయిలు ఈ అమ్మాయి చేసినప్పుడు ఇక్కడ స్టెప్ చిన్నగా వచ్చింది ఆమె కరెక్ట్ లెంత్ కలవకుండా కూడా క్వాలిఫై అయింది అంటే స్టెప్ అనేది చిన్నగా వస్తే ఎక్కువ దొరకగలుగుతుంది అదే స్టెప్ పెద్దగా వచ్చింది అనుకో నీకు కరెక్ట్ మూమెంట్ వచ్చినా కూడా జంప్ రాదు ఓకేనా వెరీ గుడ్ నెక్స్ట్ అండి నా పేరు ప్రవళిక నేను జహీరాబాద్ నుండి వచ్చాను ఇక్కడ కరీంనగర్లో నేను కోచింగ్కి వచ్చాను యూట్యూబ్ ద్వారా వచ్చానండి ఇక్కడ చాలా బాగుందండి గ్రౌండ్ నాకు అసలు గ్రౌండ్ అంటే కూడా నేను ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేయలేదు కాకపోతే నేను ఇక్కడ చాలా ఇంప్రూవ్ అయ్యాను లక్ష్మణ్ సార్ ద్వారా ఇక్కడ చాలా బాగుంటుందండి నేను రన్నింగ్ కూడా ట్రై చేస్తున్నాను బ్రీతింగ్ కూడా బాగానే కంట్రోల్ అవుతుంది ఇంకా మరి హాస్టల్ ఫెసిలిటీ కూడా చాలా బాగుందండి మంచి ఫుడ్ కూడా ఉంది ఇక్కడికి రావడం ద్వారా నేను ఖచ్చితంగా క్వాలిఫై అవుతాననే కాన్ఫిడెంట్ నాకు వచ్చింది చాలా బాగుంది గ్రౌండ్ కూడా ప్రతి ఒక్కటి బ్రీతింగ్ కంట్రోల్ ప్రతి ఒక్కటి సార్ మనకి ఎలా చేయాలి ప్రతి ఒక్క చిన్న స్టెప్ కూడా మనకు నేర్పిస్తున్నాడు లాంగ్ జంప్ షార్ట్ పుట్ ప్రతి ఒక్కటి నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను లాస్ట్ వరకు ఇంకా నేను చాలా ఇంప్రూవ్ అవుతాను నాకు ఒక కాన్ఫిడెంట్ ఉంది హాయ్ ఎవ్రీవన్ నా పేరు అంజలి నేను ఆర్మూర్ నుండి ఇక్కడికి వచ్చాను నేను వచ్చి 1 వీక్ అవుతుంది నేను ఇక్కడికి ఎలా వచ్చానంటే యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రౌండ్ అన్నీ బాగున్నాయి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది గర్ల్స్కి సపరేట్ బాయ్స్కి సపరేట్ ఉంది ఇక్కడ బాగుంది గ్రౌండ్కి వచ్చి నేను 1 వీక్ అవుతుంది 1 వీక్లో నేను చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాను ఇంతకుముందు నేను లాంగ్ జంప్ కూడా చేశాను చాలా బాగుంది నాకు కూడా అనిపించింది నేను లాస్ట్ వరకు ఖచ్చితంగా క్వాలిఫై అయితే జాబ్ కూడా ఖచ్చితంగా కొడతా అని నేను గట్టి నమ్మకంతో ఇక్కడికి వచ్చాను అనుకున్నది సాధిస్తున్నాను నాకు మంచిగా అనిపిస్తుంది నేను ఇక్కడికి వచ్చి తర్వాత లక్ష్మణ్ సార్ని కలిశాను లక్ష్మణ్ సార్ చెప్పే విధానం బట్టి నేను ఎంత ఇంప్రూవ్ అయ్యానో నాకే అర్థమైపోయింది వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్ ఈరోజు ఎందుకంటే మనకు అమ్మాయిలకు వచ్చేసి లాంగ్ జంప్ 2 మీటర్స్ 50 సెంటీమీటర్ ఉంది కాబట్టి ఎందుకంటే చాలామంది దీంట్లో కూడా పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం లాంగ్ జంప్లో ఎవరు క్వాలిఫై అవుతున్నారు ఎవరు తక్కువ దుంకుతున్నారు దాన్ని తెలుసుకోవడానికి ఈరోజు మనం లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేయడం జరిగింది దాదాపు 90% మెంబర్స్ క్వాలిఫై అయ్యారు మిగిలిన వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు ఈ 3-4 డేస్లోనే వచ్చారు కాబట్టి వాళ్ళకు ఎంత అవగాహన ఉంది మనకు కొత్త బ్యాచ్కు పాత బ్యాచ్కు ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందని దాన్ని మనం లాంగ్ జంప్ చేయడం జరిగినది అలాగే మన దగ్గర ఎందుకంటే లాంగ్ జంప్ కూడా దృష్టిలో పెట్టుకునే మనం ఏంటంటే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఎందుకంటే కొంతమంది లాంగ్ జంప్లో వీక్ ఉంటారు కొంతమంది షార్ట్ పుట్లో వీక్ ఉంటారు ఎందుకంటే 3 ఈవెంట్లు కంపల్సరీ క్వాలిఫై కాబట్టి ఈ 3టిని దృష్టిలో పెట్టుకొని ఎవరు దేంట్లో వీక్ ఉన్నారు అనేది ఖచ్చితంగా తెలుసుకొని కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన ఇన్స్టిట్యూట్లో అమ్మాయిలకు వచ్చేసి 100% అబ్బాయిలకు వచ్చేసి 100% అనేది గ్రౌండ్ విషయంలో ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి మీరు మన ఇన్స్టిట్యూట్ను ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఇంకా అడ్మిషన్స్ కూడా ఉన్నాయి మీరు ఎంత ముందుగా వస్తే కొంచెం మెరిట్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఇన్స్టిట్యూట్ను వినియోగించుకోండి ఓకే ఆల్ ద బెస్ట్